कृष्ण 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 हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण ఆరాగింపు చేసేమయ్యా మీరు ఆరాగించండి క్రీడ కృష్ణయ్య కనక పళ్ళెర రంబుదాక్ష కదలి ఫలముల నారికేళ కరుణతో మీరారగించి క్రప్పున సెలవీయరయ్యా ఆరాగింపు తేజోరుషో జితిధరః సర్వశస్త్రామృతామరః चतुर्मूर्ते चतुर्बाहु चतुर्व्यूहा चतुर्गतिः वागीश्वरेश्वरः कुमुदकुन्दरकुन्दः पर्जन्यः पावनो अनिलः यज्ञभुग्यज्ञकृत्यग्नि यज्ञभुग्यज्ञसाधनः श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम అధిక మాసం సందర్భంగా అన్ని దేవాలయాల్లో స్వామివారు సంకల్పం చేత అలా మామిడి పళ్ళతో పూజ చేయించుకోవడం. మామిడి పళ్ళే కాదు, స్టేషన్ రోడ్డు వెంకటేశ్వర స్వామిలో మామిడి పళ్ళు 108 లడ్డూలతో చేయించుకున్నారు. మరి పోలరమ్మ గుళ్ళ అయితేనేమో పొంగలి దద్దోజనము పులిహార 108 మామిడి పళ్ళతో చేయించుకుంది. వేణుగోపాల స్వామిలో నేరేడు పండ్లు వెన్న మామిడి పళ్ళతో చేయించుకున్నారు. మరి కృష్ణయ్య దగ్గర అయితే గీతా మందిరంలో అయితే సారా అమ్మవారికి స్వామివారికి మామిడి పండ్లు, అట్లా ఆంజనేయ స్వామి గుళ్ళో తోమలపాట్లు మామిడి పండ్లు, వీర రాఘవేంద్ర స్వామి గుళ్ళో గారెలు అప్పాలు, మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గుళ్ళోనే మామిడి పండ్లు. అలాగ అన్ని చోట్ల అన్ని రకాల ఒక మామిడి పండు కానీ మన ప్రసాదం కూడా అందరూ చేయించుకున్నారు. మహిళలు భక్తులు అందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు అమావాస్య చతుర్దశి కూడా ఉంది. ఈ సందర్భంగా మన గోశాలలో సకల దేవతలు గోవులో ఉంటాయి అంటారు కదా, ఉంటాయి అంటారు కదా, ఇన్ని ఉంటాయి కాబట్టి సకల దేవతలు కూడా ఆ గోమాతకు కూడా సమర్పిత, ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు అందరికీ కలిపి ఈ దేవుడు ఆ దేవుడు అని లేకుండా అందరి దేవతలు ఆ గోమాతలో ఉంటారు కాబట్టి ఆ దేవతలందరికీ సమర్పించడానికి వాళ్ళు మామిడి పండు తీసుకుని వచ్చారు అందరూ కలిసి. ఇలాంటి మామిడి పండు మధుర పండు అంటే సంవత్సరానికి వస్తుంది. ఏమండి మామిడి పండు వేడిగా కూడా దొరుకుతుంది. అది కాదు, ఏదైతే విరివిగా దొరుకుతుందో అంటే ఎక్కువగా దొరుకుతుందో అది ఆ సీజన్లో పండినట్టు. ఆ సీజన్లో పండిందానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ అధిక మాసంలో ఏది చేసినా కూడా ఎక్కువ వద్దండి. ఇప్పుడు మనం ఏది చేసినా ఎక్కువ కావడం చేయట్లేదు. స్వామికి మనకు చేతనైన కాబట్టి సమర్పించడానికి చేస్తున్నాం. ఎప్పుడు మధ్యాహ్నం పొద్దున సాయంత్రం చేస్తున్నాం. ఇది గోధూళి వేళ, ఇటు పగలు కాదు అటు రేత్రిగా, పైన కాదు కింద కాదు. నాకు చావు లేకుండా ఉండాలంటే పైన కింద కాకుండా ఎవరు ఉంటారు? ఎక్కడైనా ఉంటే పైన ఉంటారు లేదా కింద ఉంటారు. కానీ పైన కింద కాకుండా గడప మీద ఆయన పడుకోబెట్టి సంహరించాడు. అస్త్రాల చేత కానీ శస్త్రాల చేత కానీ నేను సంహరించబడను అన్నాడు. ఏ ఆయుధాల చేత నేను సంహరించబడను అన్నాడు. అందుకనే తన గోడతోనే సంహరించబడ్డాడు. ఇక్కడ నామం ఎక్కడ దాకుందో వీళ్ళేమో మార్పు వచ్చిందో అని వాళ్ళ గోడతో చీల్చి మరీ చూశాడు, ఎక్కడా లేదు. అందుకనే వాడలా చనిపోయాడు. ఎప్పుడైతే ఆ భగవద్నామ స్మరణ చేస్తారో వాళ్ళలో ఉన్న కలుషితమైన దోషాలని తీసేసి స్వామి ఒక నామం మీరు పలకండి, భగవద్గీత కృష్ణ పరమాత్మ ఒకటే చెప్తారు. ఒక్కసారి మీరు అడుగు ముందుకు వేస్తే నేను మీ చేత 100 అడుగులు వేస్తా అంటారు. మనం ఒక్క అడుగు వేయాలంట, ఒక్క అడుగన్నా వేయాలా, ఒకసారి నామం అన్నా చెప్పాలా, ఒక మనిషి దాన ధర్మం అన్నా చేయాలా, ఒక గోపు పూజ చేసి ఒక పండు వాడికి గడ్డి కానీ ధాన్యం కానీ బియ్యం కానీ అలాంటివి కాకుండా ఇంకా ఏమైనా సరే గోమాతకి ఇష్టమైనవి పెట్టాలా. గోమాతకి అన్నీ ఇష్టమే, కానీ అది అన్నీ తింటుంది. ఏం వద్దు, ఏది పెట్టినా ఏది వద్దని తింటుంది. కానీ నీలో ఉన్న దోషాలు పోవాలంటే గోమాతని ఎప్పుడైతే ఆలింగనం చేసుకుంటా అంటే మీ ఆలింగనం ఉంటే దాన్ని స్పర్శ మీకు ఎప్పుడైతే తగ్గుతుందో మీలో ఉన్న దోషాలన్నీ తీసేసి వాటిని కనుక బయటకు వదిలారనుకోండి, మీకు కావాల్సిన మూలికలు తినేసేసి మీకు మంచిగా పాలు ఇస్తాయట. ఆ పాలు తగ్గితే మీరు అన్న రోగాలు పోతాయంట. ఇప్పుడు ఈ రోజుల్లో తినట్లేదు, వెనకటి రోజులు అంతే చేసేవాళ్ళం. ఆ యజమానికి ఎవరికైతే రోగాలు ఏమైనా ఉంటాయో ఆ రోగాన్ని పాపడానికి అవి ఎండి చేలకెళ్ళి శుభ్రంగా ఎక్కడ ఏమన్నాయో తిని వెతికి తిని వచ్చి ఆ పాలు తాగితే వాళ్ళ రోగాలు పోతాయి.
వచ్చింది అంటారు. అందుకని తల్లిని ఏం తినేవారు. గోమాత కూడా అలానే. మీకు ఉదాహరణ సపోజ్ ఏంటి, గోవు తింటే పాలు తాగితే మాకు రోగాలు దొరుకుతాయా అంటారే. మరి చంటిబిడ్డ పాలు తాగితే తల్లికి జ్వరం వచ్చినా పాలు ఇవ్వదు, ఏమైనా జబ్బు చేసినా ఇవ్వకమ్మా మళ్ళీ ఆ పిల్ల కంటుకుంటుందని. అట్లనే గోమాత ఏదైనా తినొచ్చిందంటే మన ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. మీరు గోవు పాలు తాగితే గేదె పాల కన్నా ఆవు పాలే చాలా మిన్న. ఆవు పాలు తాగితే ఒక అపోహ ఉంది, ఆ వేడి చేసిద్ది, పాలు మంచివి కాదు అని. ఎన్ని రోజులు చేసింది వేడి, అది అలవాటు పడితే వేడి కూడా ఉండదు, అలవాటు పడక అంత వేడి చేసింది. కానీ రోజు గోవు పాలు కనుక తాగారనుకోండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పనే లేదంట. ఎవరైతే రోజు గోవు పాలు తాగుతారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదంట. వాళ్ళు గోవులాగా స్వచ్ఛమయంగా ఉంటారంట. ఇప్పుడు మనకు ఉంటాయి కామ, క్రోధ, లోభ, మదమాత్సర్య గుణాలు మనలో చాలా ఉన్నాయి. ఇవన్నీ పైకి రాకుండా స్వచ్ఛమైనది మన మనసులోకి ప్రవహించేలాగా గోమాత చేస్తారు. అందుకనే గోవుని పూజించండి, రోజుకు ఒక్కసారైనా గోవుని తాకండి. ఆ గోవుకి చాలా రోమాలు ఉంటాయి కదా, ఆ రోమాలు అంటే ఇప్పుడు మీరు చూడండి, ఒక గోవు ఇలా చేయవేయండి, అది అలా కదులుతుంది, షేకిస్తుంది. చూడండి, మీకు అర్థమవుతుందా? అలా కదులుతుంది అంటే మీలో ఉన్న దోషాలు తను తీసేస్తుంది. అంత ముందులో షేక్ అవుతుంది. మీరు ఎప్పుడైతే అరచే గట్టిగా ఆనించారో గోవు మీదకి ఎమ్మటే షేక్ ఇచ్చింది అంటే మీలో ఉన్న అంశాలు వైబ్రేషన్, ఆ గోవుకున్న వైబ్రేషన్స్ అన్ని మీలోకి వస్తున్నాయి. అందుకని రోజు ఒకసారి గోవును తాకండి. వీళ్ళంతా ధన్యం పుణ్యం చేస్తున్నారు, రోజు గోసేవలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ డబ్బులు ఇచ్చి వాళ్ళకి పుణ్యం మనం కలిగిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. గోకాయ వచ్చి జై గోమాతకు జై. రండి బాబాయ్ గారు. సకల దేవతలకు గోమాతకి, భూమాతకి, పుణ్యభూమికి, గోమాతకి, గోమాతకి జై శ్రీరామ్. వాసుదేవ 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 వాసుదేవ. వాసవాంబ 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 పాయి మాం. వాసవాంబ 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 పాయి మాం. వాసవి శ్రీకన్యక పరమేశ్వరి జయ రక్షమా. వాసవి శ్రీకన్యక పరమేశ్వరి జయ రక్షమా. చంద్రశేఖర 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 పాయి మాం. చంద్రశేఖర 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 పాయి మాం. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర. ధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః యద్భక్ష్యా పుండరీకాక్షం స్తవైరచ్చెన్నరः సదా పరమం యో మహత్తేజః పరమం యో మహత్తమః పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యపిత యతః సర్వాణి భూతాని భవంత్యాదిగాగమే యస్మిన్ చ ప్రళయం యాంతి పునరేవైదక్షయే తస్య లోకప్రదానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ఋషభే పరిగీతాని తాని వక్ష్యామి భూతయే విష్ణోర్నామ సహస్రస్య వేదవ్యాసో మహార్షిః చందో నిష్ఠప్తదా దేవో భగవాన్ దేవకీ సుతః అమృతం శుద్ధో బీజం సిద్ధిర్దేవకి నందనః త్రిసామా హృదయం తస్య శాంతజ్ఞే వినిజ్యతే విష్ణుం విష్ణుం మహావిష్ణుం బ్రహ్మ విష్ణుం మహేశ్వరం అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం ఓం అస్య శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్తః మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణో దేవత అమృతం శుద్ధో భానుకి బీజం దేవకీ నందన స్వచ్ఛేతి శక్తిః శోభనో దేవైతి పరమో మంత్రః శేఖరున్నందకి చక్రీతి కీలకం సాంగదంబా గదాధర
वज्रं तथान्वपाणि रक्षोपेति नेत्रं दिशामासामगस्सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुस्वदर्शनकारयति दिग्बन्धः श्रीविश्वरूपैति ध्यानम् श्रीमहाविश्वकैङ्कर्यरूपे श्रीसहस्रनामजपे नियोगः ध्यानम् श्रीयोगन्वत्प्रदेशे शुचिमनिविलसस्सैकते मौक्तिकानां मालाक्लुप्तासनस्तस्फटिकमणिनिभै मौक्तिकैर्मण्डिताङ्गः स्वप्रैरप्रैरदप्रैर्मुक्तिकै मुक्तपीयूषवर्षैः आद्यो वासुदेवपरायणः विशुद्धात्मा याति ब्रह्म सनातनम् वासुदेव भक्तानां शुभं विजते वदितु जन्म मृत्यु जरा व्याधि भयं नैवोपजायते मदीयानां श्रद्धा भक्ति समन्वितः चेतात्मा सकशान्ते स्मृतिते स्मृतिकीर्तिभिः भवन्ति कृत पुण्यानां भक्तानां पुरुषोत्तमे वासुदेवस्य वीर्येण विधृतानि महात्मनः जगत्पते वत्ततेजं कृष्णस्य सचराचरम् इंद्रियाणि मनोबुद्धि सत्त्व तेजो बलं धृतिः वासुदेवात्मकान्याभू क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्वागमानमाचार प्रथमं परिकल्पितः धर्मो धर्मस्य प्रभुरक्षितः ऋषयपितरो देवा महाभूतानि दातवः जगन्नारायणो भवन् योगज्ञानं तदा साङ्ख्यं विद्या शिल्पादि कर्म च शास्त्राणि विज्ञानम् एतं सर्वं जनार्दन एको विष्णुर्महद्भूतं मृदद्भूतान्यनेकशः लोकां व्याप्य भूतात्मा भुङ्क्ते विश्वभवद्वयः हनुमान कुजावे जान जो लावे मन पल पावे जगत बुझियारा तुम्हारे पास रघुपति के दासा रघुपति हर भक्त कहाये संगन हटे निकई समवीरा जो सबरे हनुमत बलवीरा जय जय मान कुसाई कृपा करो गुरुदेव की नाये जय